నాని గారైతే ఇప్పుడు వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్నారని చెప్పాలి. 'దసరా', 'హాయ్ నాన్న' రీసెంట్‌గా వచ్చిన 'సరిపోద శనివారం' సినిమాతో అయితే ఆయన మంచి కలెక్షన్స్ అయితే రాబట్టారనమాట. సో, ఇప్పుడు ఆయన ఏంటంటే 'హిట్ 3' సినిమాతో అయితే రాబోతున్నారు. సో, ఈ సినిమా పైన కూడా చాలా అంటే చాలా హైప్ ఉంది. సో, ఆల్రెడీ 'హిట్ 2లో లాస్ట్‌లో జస్ట్ ఎంట్రీ ఇస్తారనమాట. అప్పుడే ఈ క్యారెక్టర్ పైన ఫ్యాన్స్ అయితే మంచి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఈ సినిమాతో ఆయన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొడతారని చెప్పి ఆల్రెడీ ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయిపోయారనమాట. సో, ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ కావచ్చు, స్టిల్స్ కావచ్చు, ఇలా ఏమొచ్చినా కూడా చాలామంది ఎక్సైట్ అవుతున్నారు. సో, ఫైనల్‌గా నాని గారి బర్త్‌డే సందర్భంగా అయితే టీజర్‌ని అయితే రిలీజ్ చేశారు. సో, నెవర్ ఎక్స్‌పెక్టెడ్ అనమాట. ఆడియన్స్ కాదు కదా, నాని గారి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. టీజర్‌ని ఇలా ఉంటది, టీజర్‌ని ఇలా కట్ చేస్తారు, అసలు నాని గారిని ఇలా చూపిస్తారని చెప్పి ఎవ్వరైనా అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. సో, చాలామంది ఏమనుకున్నారంటే ఒక థ్రిల్లర్ టైప్ వెళ్తుంది, ఒక డార్క్ టేల్‌లో ఉంటుంది అని అనుకున్నారు. బట్ ఇది మాత్రం వైలెన్స్, మామూలు వైలెన్స్ కాదు. సో, బ్లడ్ బాత్ అనే చెప్పాలి. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వైలెన్స్ అయితే ఆయన ప్రజెంట్ చేశారనమాట. సో, నాని గారిని అయితే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని అయితే ఇంతకుముందుకు ఎప్పుడు చూడలేదు. సో, నాని గారి కెరియర్లో వచ్చిన 'దసరా' సినిమా కూడా ఒక డిఫరెంట్ జోనర్లో ఉంటుంది, ఒక డిఫరెంట్ మాస్ జోనర్లో ఉంటుంది అనమాట ఆ మూవీ. సో, ఆ మూవీలో కూడా నాని గారి యాక్టింగ్ అయితే ఒక తోపు ఉంటుంది అనమాట. సో, ఆ తర్వాత మళ్ళీ ఒక క్లాస్ సబ్జెక్ట్తో 'హాయ్ నాన్న'తో వచ్చారు. తర్వాత 'సరిపోద శనివారం'తో కొంచెం మాస్ ఓరియంటెడ్ లుక్లో అయితే కనిపించారనమాట. ఇది మాత్రం హిట్ 3లో మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ లుక్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈ క్యారెక్టర్లో అయితే ఆయన యాక్టింగ్ విధానం కూడా చాలా అంటే చాలా బాగుందనమాట. అసలు ఒక డిఫరెంట్ వైలెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని అయితే చూపించారనమాట. ఆ యాక్షన్ సీక్వెన్స్లో కావచ్చు, డిఫరెంట్ మోడ్యులేషన్లో డైలాగ్ చెప్పడం కావచ్చు, అసలు టీజర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ క్లైమాక్స్ వచ్చి ఆ షార్ట్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అనమాట. సో, ఇలా కూడా ఒక నరకచ్చా అని చెప్పి నానిగారు అయితే చూపించారు. మరి ఇంకా ఇప్పుడు టీజర్లోనే ఎలా ఉంది అంటే ఇంకా మూవీలో ఎలా ఉండబోతుంది, అసలు మూవీలో ఎన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయి. సో, అయితే ఈ సినిమాకి ఫస్ట్ డే అంటే టీజర్ రిలీజ్ అయిన 24 గంటల్లో అయితే మొత్తం రికార్డ్స్ అయితే క్రియేట్ చేసింది. యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కావచ్చు. మొత్తం 24 గంటల్లో ఈ మూవీకి అయితే అన్ని భాషల్లో కలుపుకొని 21 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. ఇప్పటికీ నెంబర్ 1 ట్రెండింగ్లో అయితే ఈ టీజర్ ఉంది. సో, ఇంకా ఈ టీజర్ పైన మంచి పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ అయింది కాబట్టి నాకు తెలిసి ఇంకో 2-3 డేస్ అయితే ఈ మూవీ అయితే ట్రెండింగ్లోనే ఉంటుంది అనమాట. సో, టీజర్ అయితే మూవీ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ చేసింది అనమాట. సో, ఇంకా మే 1వ తేదీన అయితే ఈ మూవీ రిలీజ్ కాబోతుంది కాబట్టి ఫ్యాన్స్ కూడా ఈ మూవీ కోసం బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి సో, ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం మంచి కలెక్షన్స్ అయితే ఈ మూవీ రాబడుతుంది. అయితే టీజర్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.